ఇక ఖమ్మం జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో సింగభూపాలెం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్లే వాహనాలను తల్లాడ మీదుగా వాహనాలను మళ్లించారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం, కేజీ సిరుపురం గ్రామాల మధ్య లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వాగు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలైన ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖమ్మం జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో సింగభూపాలెం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల కంటే అయితే భారీ వర్షాలు పడుతున్నట్టు మనం చూడవచ్చు. ఒక పక్క వరద మొత్తం కూడా ఖమ్మాన్ని ముంచెత్తింది. దాంతో పాటు ఇప్పుడు వరుసగా 2 రోజుల కంటే వర్షం పడేటప్పుడు పచ్చిపల్లి, అదేవిధంగా వైరా, ఇల్లందు, మనుగూరు, భద్రాచలం, పెనపాక, కొత్తగూడెం, ఈ ప్రాంత అశరాపేట ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి కూడా వాగులు వంకలైతే పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. కొత్తగూడెం టు విజయవాడ లాంటి జాతీయ రహదారిపై కూడా చంద్రబాబు వద్ద భారీగా కూడా వరద చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ప్రధాన రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉన్నాయి. అంటే పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమైన పరిస్థితి కాబట్టి ఇంకా రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచన చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే పూర్తిగా మనం చూసుకున్నట్లయితే గోదావరి పెద్దగా వరద లేదు, కానీ పూర్తిగా జిల్లాలో పడుతున్నటువంటి భారీ వర్షాలకు లోకల్లో ఉన్నటువంటి వాగులు వంకలతో పాటు ప్రాజెక్టులు కూడా నిండుకుండా తలచుకున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వరద మొత్తం కూడా పోటెత్తి ఇళ్లతో పాటు ప్రధాన రహదారుల మీద వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దీని బదులే చుట్టూ ఉన్నటువంటి వరద చేరినటువంటి ఇళ్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని వరద మొత్తం కూడా ప్రధాన రహదారులపై పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే కొన్ని కలవట్లు, రహదారుల మీద ఉన్నటువంటి కలవట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా వరద చేరడంతో కూడా వాహనాలు కూడా నిలిపివేసిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. పూర్తిగా ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖమ్మం నగరంతో పాటు మదిర, అదేవిధంగా పాలేరు కాన్స్టిట్యున్సీ, కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ, అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ, వైరా కాన్స్టిట్యున్సీ, భద్రాచలం, ఇల్లందు, ఈ ప్రాంతాలు, పెనపాక ఈ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా వరద మొత్తం కూడా చేరుతున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల నేపథ్యంలో వరదలు పూర్తిగా కూడా ఇళ్లకు చేరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే పూర్తిగా కూడా ఖమ్మంనే ముంచెత్తినటువంటి వరద ఇప్పుడు ప్రధాన రహదారుల ఎంత కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు. అశ్వరావుపేట నియోజకవర్గంలోని చంద్రగొండ మండలంలో భారీ స్థాయి కూడా వరద చేరడంతో నేషనల్ హైవేపై రాకపోకలు కూడా నిలిపివేశారు. అంతేకాకుండా వైరా ప్రాంతాలు కూడా భారీ వరదలు చేరడంతో కూడా పల్లిపాడు నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారి కూడా పూర్తి స్థాయిలో కూడా మూతవేసిన పరిస్థితి కాబట్టి కొన్ని కలవట్లు వీకున్న ప్రాంతంలో పూర్తిగా కూడా రవాణా వ్యవస్థ కూడా నిలిపివేశారు అధికారులు. ఇప్పటికే అక్కడ బ్యారిగేట్స్ పెట్టి పూర్తి కూడా రవాణా వ్యవస్థ ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేదారు. అంతేకాకుండా కాలినడకన కూడా వాగులు వంకలు దాటడం కానీ ప్రధాన రహదారుల మీద వరద నొప్పులు ఎట్టి పరిస్థితులు కూడా దాటుతుందని చెప్పేసి అధికారులు సూచనలు చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏమైనా కానీ ఖమ్మాన్ని అయితే వర్షాలు అయితే ముంచుతున్నట్టు పరిస్థితి ఖమ్మం జిల్లా ప్రజల మొత్తం కూడా చిగుటావట్లేక నింపుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల నేపథ్యంలో పూర్తిగా కూడా మొత్తం కూడా ప్రధాన రహదారులతో పాటు ఇళ్లకు కూడా వరద చేరడంతో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అట్లాగే అధికార యంత్రాంగం ప్రతి పంచాయతీ స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ పంచాయతీ అధికారులు ఎవరున్న కార్యదర్శులందరూ కూడా ఆ లోకల్ పంచాయతీ దగ్గరే ఉండాలి. పరిస్థితిలో ఎక్కడ కూడా లీవులు కూడా పెట్టకూడదని చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో కూడా జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శులు మొత్తం కూడా పంచాయతీ దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అంతేకాకుండా మాజీ సర్పంచుల సహకారం కూడా తీసుకోవాలి. పూర్తిగా కూడా ఎక్కడైతే ముంపుకు గురవుతుంది, ఎక్కడైతే వరదలు చేస్తున్నాయో వాళ్ళ సహకారాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ముందుగానే అప్రమత్తం చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం మొత్తం కూడా ముందే సూచనలు చేసినట్టు పరిస్థితి కాబట్టి నిన్న రాత్రి 2 జిల్లాలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన 2 కలెక్టర్లు కూడా అధికారులకు సూచనలు చేసినట్టు పరిస్థితి కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు వైద్య బృందాలు కూడా పూర్తి స్థాయిలో కూడా
అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా వరదలను ఎదుర్కొనడానికి అయితే జిల్లాకు సంబంధించిన యంత్రాంగం మొత్తం కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.